అద్భుతంగా ఉంది ఫ్రోజన్ రివర్ అయితే. సో ఇటువైపు కనబడుతుందా మీకు, ఇది మొత్తం ఫ్రోజన్ రివర్. లేకపోతే ఇక్కడ నుంచి చెక్ డ్యామ్, ఈ చెక్ డ్యామ్ వెనక మొత్తం మనకి బేస్ అంతా మనకి ఫ్రోజన్ రివరే. ఇది చూడండి, చాలా వరకు ఈ ఫ్రోజన్ రివర్ మనకి చాలా బాగా కనబడుతుంది. దీని మీద మనం చాలా మంది కూడా నడుచుకుంటూ వెళ్తారు, స్కీయింగ్ కూడా చేస్తుంటారు, స్కేటింగ్ కూడా చేస్తుంటారు. చాలా బాగుంటుంది చూడడానికి. బట్ ఎంతవరకు మనకి బేస్ అయితే కరిగి ఉందా లేదో తెలియదు. ఈరోజే కొంచెం వెదర్ సన్ వచ్చిందనమాట, అందుకోసమే కొంచెం మంచిగా అయింది. లేకపోతే ఇంత వాటర్ లేదు, మొత్తం ఇంకా ఎక్కువ గట్టగట్టింది. బట్ ఇక్కడ చూడడానికి అయితే మనకి చాలా అద్భుతంగా కనబడుతుంది మనకైతే ఈ ఫ్రోజన్ రివర్. ఇక్కడ స్నో కూడా చాలా ఎక్కువ ఉంది. సో ఆల్మోస్ట్ 2-3 feet ఆఫ్ స్నో ఉందన్నమాట ఎక్కడ చూసినా సరే. ఇక సో మేమున్న ప్లేస్లో ఈ రివర్ నుంచి మేమున్న ప్లేస్ మొత్తానికి వాటర్ అన్నీ వస్తాయి. బట్ చూడడానికి అయితే మనకి సమ్మర్లో అయితే చూడడానికి చాలా బాగుంటుంది ఈ ప్లేస్. బట్ వింటర్లో కూడా అద్భుతంగానే ఉంది. మీరు పార్ట్గా చూస్తే మనకి ఎక్కడ ఎలా ఉందో చూడండి ఒకసారి. లోపలికి మనం జూమ్ చేసి చూస్తే మనకు తెలుస్తుంది ఎంతవరకు ఎంత బేస్ లైన్ ఉంది ఏంటి అనేసి. మనకి ఫ్రోజన్ గడ్డగట్టింది అనేసి కనబడుతూ ఉంటుంది మనకైతే. ఇది జనవరి ఫిబ్రవరి మంత్లో మాత్రమే మనకి ఫ్రోజన్ రివర్ కనబడుతూ ఉంటుంది. అది ఒక్కోసారి ఒక ఇయర్ కనబడుతుంది, ఒక్కోసారి ఒక ఇయర్ ఉండదు అనమాట ఇక్కడ మేమున్న ప్లేస్లో ప్రత్యేకంగా. సో ఇలా ఉన్నప్పుడు ఒకసారి వచ్చి చూపించడం అనేది నాకు మంచిగా అనిపిస్తుంది ఇక్కడ వచ్చి చూడడం అనేది. ఫ్రోజన్ రివర్ మీకు చూపించడానికి చాలా కష్టపడి వచ్చాను ఇక్కడ చూపించడానికి. సో ఈ అద్భుతం మీకోసం మాత్రమే.